కాళ్ళు నొచ్చినా, ఏళ్ళు నొచ్చినా, కడుపు నొచ్చినా, జ్వరం వచ్చినా, ఇంకే ఆపత వచ్చినా ఏమటే డాక్టర్ తానికి పోతాం. బీపీ నెత్తురు పరీక్షలు గిట్లా చేసినాక బీమారికి తగ్గట్టు మందులు రాసిస్తాడు. ఓ 5 వద్దులు వాడు, తగ్గకుంటే మళ్ళా రా అని చెప్తాడు. ఎట్లా చేసి మనిషి ప్రాణాలు కాపాడటానికే ఏ డాక్టర్ తనలాటైనా. కానీ ఈడ ఏం జరిగిందంటే, జీవహింస మహాపాపమని గొప్ప సందేశం ఇస్తున్న ఈ పూజారిని అరెస్ట్ చేసిండ్రబ్బా ఢిల్లీ పోలీసులు. అగో గండ్ల తప్పేంది అంటారా? 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మనోడు 20 ఏళ్ల కిందట 100 మందిని చంపి ఆశ్రమంలో శుద్ధులు చెప్తాడు. మరి పేరు డాక్టర్ దేవేంద్ర శర్మ. చరిత్రగిన పెద్దదే. దావుకండ్ల పరతలు వాడతలేవని కిడ్నీల దందాలకు దిగి మర్డర్ల దానికి పోయిండు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో 27 మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులుంటే 7 కేసుల్లో జీవిత ఖైదు, ఓ కేసులా ఉరిశిక్ష పడ్డదంటే చూడుర్రిగా. మళ్ళా సంపినోళ్ళ దాంట్లో ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లే. డెడ్ బాడీలను నదిలో మొసళ్ళకేసేదట ఎవ్వలకు దొరకకుండా. टैक्सी ड्राइवर्स और ट्रक ड्राइवर्स वगैरह होते हैं, उनका मर्डर करके उनकी गाड़ियां चुरा लेते थे. అప్పుడే అరెస్ట్ అయితే నిరుడు బెయిల్ మీద జైళ్ళకెళ్ళొచ్చి ఏషాలు ఊర్లు మార్చుకుంటా తిరుగుతాండట. అయితే రాజస్థాన్ లా ఓ ఆశ్రమంలా పూజారి ఏషం కట్టిండని మతలవందితే పోయి వట్కచ్చిండ్రు పోలీసులు. డాక్టర్లంటే మనుషులకు పానాలు పోస్తారు. నువ్వేంద్ర నాయన గిట్ల తీసి పాడైనవు. ఈ తాపకన్నా జర మంచిగా చూసుకోండ్రి సార్లు, మళ్ళా మస్క కొట్టి పోగల.